ఇది రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే మీరు రాష్ట్ర ప్రజలు ఏది కొన్నా కానీ 1% ఎక్స్ట్రా ట్యాక్స్ కట్టే కార్యక్రమము కేవలం ఆంధ్రప్రదేశ్లో జరగబోతా ఉంది. మరి ఆయన సాక్షాత్తు ముఖ్యమంత్రే కోరుతా ఉన్నాడు వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ గారిని, మాకు 1% ట్యాక్స్ పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటా ఉన్నాడు. అంటే ఈయన వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నిధులు తేవాల్సింది పోయి రాష్ట్ర ప్రజలపైన బండరాయిలు వేస్తారా అని అడుగుతా ఉన్నా. ఇది చాలా అన్యాయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరు అని కూడా ఈ సందర్భంగా మరి తెలియపరుస్తూ, ఇంకొకటి బడ్జెట్లో మీరు పెట్టిన అంశాలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, ఇంత క్లిష్ట కాలంలో ఇంత క్లిష్ట సమయంలో వెంటిలేటర్ మీద ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బతికిచ్చాం. దీన్ని ది బెస్ట్ బడ్జెట్, నేను ఇప్పుడు దాకా 14 బడ్జెట్లు పెట్టాను, ఇది 15వ బడ్జెట్, ఇది ది బెస్ట్ బడ్జెట్ అని ఆయన కొనియాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, మీరు సూపర్ 6 హామీలు మీరు అంశాలు పెట్టారు. ఆ సూపర్ 6 హామీల్లో నేను నేరుగా అడుగుతా ఉన్నా, మీరు తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనానికి సంబంధించి లెక్కల ప్రకారము సుమారుగా 82 లక్షల మంది పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు. దానికి సంబంధించి సుమారుగా 12,000 కోట్ల రూపాయలు అవసరమైతే మీరు కేవలం 5,000 కోట్ల రూపాయలే బడ్జెట్లో దాంట్లో పెట్టారు. అంటే మీరు ఎంతమంది పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నారు? ఇదే రకంగా రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా దానికి సంబంధించి బడ్జెట్ మీరు ఏం పెట్టారు? అందులో ఏం పెట్టలేదే. సుమారుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మహిళలు మీరు ఇస్తానన్న 1,500 రూపాయలు, దానికి సంబంధించి బడ్జెట్ ఏం పెట్టారు? అందులో బడ్జెట్లో ఏం లేదే. మీరు సిలిండర్లు అని చెప్పారు, ఉచిత సిలిండర్లని. జగనన్న గతంలో ఇచ్చే డబ్బులు క్రమం తప్పకుండా వచ్చాయి. మీరు కేవలం దీపం పథకంలో ఉన్న మహిళలు మట్టుకే మీరు సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉచిత బస్సు గాలికి వదిలేశారు. మరి ఇన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకుని మరి ఈ రకంగా అన్యాయం చేస్తారా అని అడుగుతా ఉన్నా, ఈ రకంగా మోసం చేస్తారా అని అడుగుతా ఉన్నా.